ఇప్పుడు జగన్ పరిపాలన చాలా దారుణంగా ఉంది. తర్వాత ఏంటంటే హౌస్ ట్యాక్స్లు చాలా ఎక్కువగా చేశారు. నెక్స్ట్ కరెంటు బాగా డబుల్ అమౌంట్ తోటి బాగా పెంచేశారు. తర్వాత విద్యార్థులకి చదువులను కూడా చాలా లాస్గా ఉంటుంది. నిరుద్యోగ వృద్ధి అన్నారు, ఏది కూడా ఇవ్వలేదు. పెట్రోల్ ధరలు పెరిగిపోయి రైస్ అన్నారు, అది కూడా ప్లాస్టిక్ బియ్యమే మనకి రేషన్ డిపోలు ఇస్తున్నారు. సన్న బియ్యం ఇస్తారని చెప్పేసి మనకి ఈ రకంగా చెప్పారు. తర్వాత రోడ్లు ఎక్కడ చూసినా రోడ్లు గతకలేక తప్ప ఎక్కడ కూడా నీట్గా లేవు. దాంతో ఎవరు వచ్చినా ఇప్పుడు లేడీస్ ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నారు, ఎక్కడ పడిపోతారో తెలియదు. ఈ ఏజ్డ్ అయిన వాళ్ళు కూడాను చాలా భయంకరంగానే రోడ్లు అన్ని తయారవుతుంది. ఇంత కాకుండా ఏవో చీరలు ఇచ్చేస్తున్నారు, ఇవి ఇచ్చేస్తున్నారు, అవి ఇచ్చేస్తున్నారని జనాలు మెగ్గు పెడుతున్నాడు. తర్వాత ఏదో మోసం చేద్దాం అన్నట్టుగానే ఇప్పుడు ఉంది. ఇప్పుడు ప్రజలు వాడిని నమ్మకుండా మన ఈ సైకో జగన్ ని వదిలించుకోవాలనేసి నేను ప్రార్థిస్తూ మా తెలుగుదేశం పార్టీ రావాలని అత్యంత మెజారిటీతోటి గెలవాలనేసి ఆ దేవుణ్ణి నేను వేడుకుంటున్నాను.